అనకాపల్లి జిల్లా నక్కపల్లి క్రిష్ టౌన్షిప్ లోని టీడీపీ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పించారు. ఎందరో మహానుభావుల త్యాగంతో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన నాయకుడని, గతంలో 2020 విజన్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు 2047 విజన్ తో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, మైరన్ పోలీసులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితం ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది. ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాలి. ఎందుకంటే ఎప్పుడో 2020 అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ 2020 నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ని చాలా ఉన్నతమైన స్థితిలో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు 2047 అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏ రకంగా సాధించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం నిలబెట్టడానికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.